సార్, వైసీపీ మేనిఫెస్టో అనేది రిలీజ్ చేశారు. సో, అందులో యువత గురించి ఏం రాయలేదు ఎందుకు సార్? మెగా డీఎస్సీ గాని, జాబ్ క్యాలెండర్ గాని ఏం ఎందుకు రాయలేదు? ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు యువత గురించి. ఎందుకని అంటారు? ఇప్పుడు సహజంగా ఈ అధికారంలో ఉన్న పార్టీ 5 సంవత్సరాల అధికారం పూర్తయిపోయి మరొకసారి ప్రజా తీర్పును కోరుతున్న సందర్భంగా ఈ 5 సంవత్సరాల్లో మేము సాధించిన ఘనత ఇది. రాబోయే 5 సంవత్సరాల్లో ఈ విధమైన అభివృద్ధి ప్రణాళికలు రచిస్తూ ఉన్నాం. ఈ 5 సంవత్సరాల్లో మేము రచించిన అభివృద్ధి ప్రణాళికల ప్రాతిపదికగా మేము సృష్టించిన సంపద ఇది, మేము కల్పించిన ఉపాధి ఇది, మేము రప్పించిన పెట్టుబడులు ఇవి, మా ద్వారా నెలకొల్పబడ్డ పరిశ్రమలు ఇవి, మేము క్రియేట్ చేసిన సివిక్ కమ్యూనిటీస్ ఇవి, మా ద్వారా నిర్మాణం జరిగిన ప్రాజెక్టులు ఇవి. ఈ విధమైన అభివృద్ధి ఫలాలు కనుక ప్రజలకు చేరువయ్యి ఉంటే వాటి గురించి బాహాటంగా ఘనంగా చెప్పుకొని ఓట్లాడటానికి ఆస్కారం ఉంటుంది. అదే సందర్భంలో సంక్షేమం విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ముందు సంక్షేమం అమలు జరిగింది, రేపు సంక్షేమం అమలు జరుగుద్ది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల సందర్భంగా సంక్షేమం చుట్టూనే ప్రజల మనోభిప్రాయాలు అంటే దాని చుట్టూనే పరిభ్రమించే విధంగా తానొక్కడే సంక్షేమాన్ని అమలుపరుస్తున్నట్టు, సంక్షేమమే సర్వరోగ నివారణి అన్నట్టుగా ప్రజల మైండ్ సెట్ సంక్షేమం మీద కేంద్రీకృతం అయి ఉండి దాని ప్రదాతగా తన మీద అటెన్షన్ డైవర్ట్ అయ్యే విధంగా ఆయన ఆ మేనిఫెస్టో విడుదల సందర్భంగా చేసిన ప్రసంగం మనకు అర్థమవుతూ ఉంది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ప్రస్తావించిన చాలా కీలక అంశం. ఇప్పుడు వెల్ఫేర్ అనేది స్టేట్ రెస్పాన్సిబిలిటీ. ఇవాళ ప్రజలు కట్టిన పన్నుల నుంచే ఏ ప్రభుత్వం అయినా సంక్షేమం చేస్తుంది. అంతేగాని పార్టీలు తమ సొంత ఆర్థిక మూలాల నుంచి ఏ సంక్షేమాన్ని అమలుపరచవు. అంటే ప్రజలకు దగ్గర నుంచి వసూలు చేసిన పన్నుల ద్వారా సంక్షేమం అమలుపరుస్తూ ఉన్నప్పుడు ఆ ప్రజలకి పన్ను కట్టే కెపాసిటీ పెరగాలి అని అంటే వాళ్ళకి అంటే వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియాలిటీ పెరగాలి, మార్కెట్ పొటెన్షియాలిటీ పెరగాలి, మార్కెట్ స్టామినా పెరగాలి, పర్చేసింగ్ పవర్ పెరగాలి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ విధమైన యాంబియన్స్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇవాళ పెట్టుబడులకి ఇది ఒక సురక్షిత ప్రదేశం. ఇక్కడ వ్యాపార అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి, ఇక్కడ హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి, ఇక్కడ వాటర్ అవైలబిలిటీ ఉంది, ఇక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, పవర్ అవైలబిలిటీ ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వం వైపు నుంచి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ యాంబియన్స్ ఉంది ఇక్కడ అని చెప్పని ఒక ప్రాపర్ యాంబియన్స్ క్రియేట్ చేసి తద్వారా పెట్టుబడులను ఆకర్షించి ఆ పెట్టుబడుల ఆకర్షణ ద్వారా ఉపాధి కల్పించి ప్రజలని తమ కాళ్ళ మీద నిలబడే విధంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత, అటువంటి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఈ 5 సంవత్సరాల టెన్యూర్ చూసుకుంటే పెట్టుబడుల ఆకర్షణలో ఇవాళ దేశంలోకి వచ్చిన ఎఫ్డిఐలో 0.4%, అంటే లెస్ దాన్ 1%, లెస్ దాన్ 0.5% ఇవాళ ఎఫ్డిఐస్ ఆకర్షించడం అనేది 100కి 100 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్యాథటిక్ కండిషన్. అంటే ఎందుకని పెట్టుబడులు రావట్లా? ఒకనాడు 2019కి ముందు దేశంలోకల్లా అతిపెద్ద ఎఫ్డిఐ కియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రౌండింగ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో. అంటే యువతకు భరోసా నింపాలి, సామాజిక ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చగలిగే పారిశ్రామికీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు పడలేదనేది వాస్తవం. ఇరిగేషన్ ప్రాజెక్టులు విస్మరణకు గురైనాయి, రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించారు. వీటికి సంబంధించి ఒక నిర్దిష్ట హామీలు ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో కూడా లేకపోవడం అనేది 100కి 100 ఆక్షేపణీయం. ఇప్పటికీ కూడా సంక్షేమం అనే ఒక్కదాన్నే వాళ్ళు వేస్తా, సంక్షేమమే సర్వరోగ నివారణి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, ఖచ్చితంగా సంక్షేమం అనేది అమలు జరగాలి, ఆ డిజర్వ్డ్ వర్గాలకి సంక్షేమ ఫలాలు అందాల్సిన అవసరం ఉంటుంది. కానీ సంక్షేమం ఒక్కటే సమాజాన్ని అభివృద్ధి దిశగా అడుగులేయించదు. ఇవాళ ప్రజలని యాచించే స్థాయిలో కాకుండా శాసించే స్థాయిలో సమాజాన్ని నిర్మాణం చేయించాలి. యువతలో ముఖ్యంగా ఆ విధమైన భరోసా నింపాలి. మీరు ప్రస్తావించినట్టుగానే జాబ్ క్యాలెండర్లు లేవు. సరే, ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, కనీసం ప్రైవేట్ ఉద్యోగాల కల్పన అయినా సరే పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా ఆ ప్రైవేట్ ఉద్యోగాల కల్పనకైనా ఆస్కారం ఉన్నదాన్ని గత 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా విస్మరించారనేది వాస్తవం. అంటే ఒక ఎక్కువ బిల్డప్ చేయాల్సిన దగ్గర క్రియేట్ చేయాల్సిన ఎక్కువ స్థానంలో ఒక విధ్వంసకర నిర్ణయాలు తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలోనే ఎప్పుడైతే ప్రజావేదిక కూల్చివేత, పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ల రద్దు లాంటి విధ్వంసకర నిర్ణయాలు తీసుకున్నారో, సక్సెస్ఫుల్గా జరుగుతున్న పనుల్ని స్తంభింపజేసి రివర్స్ టెండర్ల పేరిట ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపేశారో, రాజధాని నిర్మాణాన్ని స్తంభింపజేశారో, పనులు చేసిన కాంట్రాక్టర్లకి బిల్లులు ఇవ్వకుండా వేధింపులకు గురి చేశారో, ఇది పెట్టుబడిదారుల్లో అపనమ్మకాన్ని కల్పించింది. రాష్ట్ర పట్ల, రాష్ట్ర బ్రాండింగ్ పట్ల ఒక అపనమ్మకాన్ని ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా కల్పించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో రాష్ట్రం పెట్టుబడులు ఆకర్షించలేకపోయింది, పరిశ్రమలు నెలకొల్పలేకపోయింది, అభివృద్ధి ప్రణాళికలు రచించలేకపోయింది, సివిక్ కమ్యూనిటీస్ క్రియేట్ చేయలేకపోయింది. అన్నిటికన్నా ముఖ్యంగా
అన్ఇంటరప్టెడ్ పవర్, సరసమైన ధరకు అందించాల్సిన పవర్ని ఇంటరప్షన్స్ తోటి 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి ఇవాళ ఒక గుదిబండగా సమాజానికి మార్చింది అనేది వాస్తవం. ఇటువంటి నేపథ్యంలో వీటికి ఎక్కడ కూడా సమాధానం చెప్పే ప్రస్తావనలు మేనిఫెస్టోలో లేవు. ఎంతసేపటికి మేము గతంలో ఇచ్చిన పెన్షన్ మళ్ళీ కొనసాగిస్తాం, మేము గతంలో ఇచ్చిన అమ్మఒడి కొనసాగించబోతున్నాం, మేము గతంలో ఇచ్చిన వైఎస్ఆర్ చేయితే కొనసాగించబోతున్నాం అని చెప్తున్నారు. ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని, ప్రతిపక్ష పార్టీ మేనిఫెస్టోని కూడా ప్రజలు పోల్చొట్టడం వాస్తవం. అన్ని ప్రమాణాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో కన్నా మెరుగ్గా ప్రతిపక్ష పార్టీ మేనిఫెస్టో కనిపిస్తూ ఉంది. పెన్షను నగదు ఇన్సూరెన్స్ విషయంలో, అదే సందర్భంలో వైఎస్ఆర్ చేయూత ఏదైతే ప్రభుత్వం ప్రతిపాదిస్తుందో దానికన్నా మిన్నగా ప్రతి మహిళకి 1500 రూపాయలు నెలకి ఇస్తామని చెప్తున్న ఇన్సూరెన్స్ విషయంలో, రైతు భరోసా విషయంలో, అమ్మఒడి విషయంలో కూడా ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న దానికన్నా మెరుగ్గా ప్రతిపక్ష పార్టీ వైపు నుంచి ఇవాళ ప్రజల ముందు ఒక ప్రతిపాదన పెట్టిన తర్వాత విస్తృతంగా అది చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంగా అప్పటి వరకు అమలు ఉన్న 200 రూపాయల పెన్షన్ ఆయన హయాంలోనే 2000 రూపాయలకి పెంచిన అనుభవం కళ్ళ ముందు కనిపిస్తున్న దగ్గర అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన పెంచుతానని చెప్పిన 1000 రూపాయల కోసం 5 సంవత్సరాల కాలం తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రతిపాదించిన మేనిఫెస్టోలో కూడా పెంచుతానని చెప్తున్న 500 రూపాయలకి 4 సంవత్సరాల తర్వాత 2028 జనవరిలో పెంచుతానని చెప్పని ఆయనే స్వయంగా చెప్పిన నేపథ్యంలో తను మేనిఫెస్టో ద్వారా తానే ప్రజల్లో ఇవాళ తన పార్టీ శ్రేణుల్లో కూడా ఒక అపనమ్మకాన్ని కల్పించారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మేనిఫెస్టో రిలీజ్ చేశారో ఆ మేనిఫెస్టోలో రిలీజ్ అయిన తర్వాత వైసీపీ సోషల్ మీడియాలో వైసీపీ గ్రూపుల్లో వస్తున్న కామెంట్లు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు తానే స్వయంగా తన పార్టీని ఓడగొట్టుకుంటున్నారు. ఇవాళ వైసీపీ పార్టీ కనుక ఓడిన పక్షంలో వైసీపీ శ్రేణులు ఇప్పటి వరకు సృష్టించిన హంగామా నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వానికి అంటే రాబోయే ప్రభుత్వానికి టార్గెటెడ్గా మారతారు. దీని పర్యవసానం ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న కార్యకర్తలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు అని చెప్పని వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటువంటి మేనిఫెస్టో కాదు మనం ఆశించింది. ప్రతిపక్షం ఆల్రెడీ 6 గ్యారంటీల పేరిట ఒక మేనిఫెస్టో ప్రజల ముందు పెట్టినప్పుడు దానికన్నా మెరుగైన మేనిఫెస్టో ఇస్తామని చెప్పని చెబితే ప్రజలను ఆకర్షించడానికి ఆస్కారం ఉంటుంది తప్ప దాని ముందు తేలిపోయే ప్రతిపాదనలతోటి ఈ మేనిఫెస్టో ప్రకటించడం వల్ల ఖచ్చితంగా ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నాం. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది. ప్రభుత్వ వ్యతిరేకత చేయకుండా ప్రతిపక్ష పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఒక ఎన్నికల సవాలు ఎదుర్కొంటున్న సందర్భంగా ఇవాళ ప్రతిపక్షాల ప్రతిపాదిస్తున్న మేనిఫెస్టో ముందు తేలిపోయే ప్రతిపాదనతో ముందుకు రావడం వల్ల 100 పాళ్ళు రేపు రోజున ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంటుంది. అదే సందర్భంలో రాజధాని నిర్మాణం పట్ల, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం పరంగా, పవరు అంటే ఇప్పటికీ 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన నేపథ్యంలో కరెంటు ఛార్జీలు తగ్గిస్తామనే గ్యారంటీ ఇవ్వకపోవటం, అన్నిటికన్నా ముఖ్యంగా పక్క రాష్ట్రాల కన్నా 10 రూపాయలు ఎక్కువ పెట్రోల్ డీజిల్ ధరలు అమ్ముడు పోతున్న నేపథ్యంలో వాటిని తగ్గిస్తామనే గ్యారంటీ ప్రజలకు ఇవ్వలేకపోవటం, పెరిగిన నిత్యావసరాల ధరల నేపథ్యంలో ప్రజలకి జీవన ప్రమాణాలు కొరబడతా ఉన్నాయి, కొనుగోలు శక్తి తగ్గుతూ ఉంది, ఆదాయ వనరులు తగ్గుతూ ఉన్నాయి. వీటి గురించి నేను అడ్రస్ చేసే ఏ ప్రతిపాదన మేనిఫెస్టోలో కనపడకపోవడం అనేది చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారిందనేది వాస్తవం. థ్యాంక్ యూ సార్.